అసలైన దీపావళి సెలబ్రేషన్ అంటే ఏంటో తెలుసా? దీపావళి అనే వర్డ్ సంస్కృత్ నుండి డిరైవ్ అయింది. దీప మీన్స్ లైట్ అండ్ ఆవలి మీన్స్ రో అని అర్థం. అంటే రో ఆఫ్ లైట్స్. అందుకే ఆ రోజు మన ఇంట్లో దీపాలు మరియు లైట్స్ తో నింపేస్తాం. అంటే వాటికి అయ్యే ఖర్చు ఇంత అంత కాదు. లైట్స్ తో డెకరేట్ చేయాలి, దీపాలు పెట్టాలి, ఒక ఎల్ఈడి లైన్స్ కొనాలి, వాటికి అయ్యే ఖర్చు 1200 దాకా అవుతుంది. దీపాలకు ఇంట్లో ఆయిల్ అండ్ ఆ దీపాల కప్స్ కి అయ్యే ఖర్చు ఇంకో 500. అసలు దీపావళి సెలబ్రేట్ చేసుకునేది 2 కారణాలు. అవేంటో తెలుసా? ఒకటి, రాముడు తన 14 ఏండ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని రావణాసురుని పైన విజయాన్ని పొంది లోక కళ్యాణం జరిగినందుకు తిరిగి సీతమ్మను అయోధ్యకు తీసుకొచ్చిన సంబరాలే ఈ దీపావళి. ఇంకో కారణం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రాక్షసుడైన నరకాసురుని వధించి రాజ్యంలో ప్రజలకు విముక్తి కల్పించినందుకు చేసుకునే సంబరాలే దీపావళి. ఇదే రోజు లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు, నోముల రూపంలో. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకూడదని. చిన్నగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫైర్ క్రాకర్స్ పేలిస్తే పిల్లల ఆనందం కోసం ఒక 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. కొత్త బట్టలు కలిపి పూజలతో 6000 నుండి 7000 దాకా ఖర్చు అవుతుంది. అదే ఒక సాధారణమైన కుటుంబం ఖర్చు ఎంతో తెలుసా? ఇంట్లో అమ్మ నాన్న పాత కొత్త బట్టలే వేసుకుంటారు, పిల్లలకు మాత్రం కొత్త బట్టలు కొని సంతోషపడతారు. అవొక 2000. ఇంట్లో దీపాలు ఓన్లీ గడపల దగ్గరే ఒక 4 జతలు పెడతారు. ఒక 100 కంటే ఎక్కువ ఖర్చు కాదు. పిల్లల సంతోషం కోసం ఒక బాంబుల ప్యాకెట్ 40 రూపీస్, 2 చిచ్చుబోర్డులు 30 రూపాయలు, ఒక 2 భూచక్రాలు 30, ఒక 4 కాకర పుల్లలు 20. మొత్తం 120 కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇక పూజకి ఒక కొబ్బరికాయ 30, కుంకుమ పసుపు అగరబత్తులు ఇంట్లోనే ఉంటాయి. సో మొత్తం మీద పండగ అయ్యే ఖర్చు 2300. ఆ బట్టలు కూడా దసరా పండుగ వేసుకుంటే 300 ఖర్చు మాత్రమే. కానీ అందులోనే అనంతమైన ఆనందం. ఆ ఊర్లో ఉండే వైబే వేరు. హ్యాపీ దీపావళి అండ్ థ్యాంక్ యూ.